అయ్యగారు వందనాలు, ఇక్కడికి వచ్చిన కూడదు వీళ్ళందరికీ వందనాలు. అది ముద్దాపురం అండి. నా పేరు నాగరాజు, బ్రాకెట్లో చిన్ని అంటే ఐడియా వస్తుంది. నా సాక్ష్యం ఏంటంటే, మేము ఒక స్థలం అయితే ఉందండి, మా తాతయ్య గారి పేరున ఉంది. అది దాదాపు అది రిజిస్ట్రేషన్ కోసం 2 నెలల నుంచి మేము ప్రతి వాళ్ళని అడుగుతుంటే మీ తాతయ్య గారు ఉన్నారంటే లేరని చెప్పేసి అన్నాం. అది మా తాతయ్య గారు చనిపోయి 14 సంవత్సరాలు అయింది. అయితే ఆయన ఎటువంటి ఎవిడెన్సు అక్కడ ఇవ్వలేదు మాకు. అయితే ఒక వీలునామా అయితే రాశారంట, కానీ అది ఆన్లైన్లో అవ్వలేదు. ఆన్లైన్ అవ్వక కొంచెం అందరూ కూడా డౌట్ పడుతున్నారు, అది అవుద్దా అవుద్దని. అయితే 2 నెలల నుంచి కూడా అలా జరుగుతుంది, ఇద్దరికి వెళ్ళిపోతుంది. మొన్న మంగళవారం అయ్యగారు మాతో మాట చెప్పారు, మీరు ఒక కార్యం చూడబోతున్నారు అని. మేమనుకున్నాం కార్యం అంటే ఏం జరిగిద్దా అనుకున్నాం. అయితే శుక్రవారం, మంగళవారం వెళ్ళిన తర్వాత శుక్రవారం రిజిస్ట్రేషన్ చేద్దామని చెప్పేసి ఒక ఆయన కలిస్తే ఇలా చెప్పాను మొత్తం విషయం. చెప్తే ఆయన అన్నారు, తీసుకురండి పర్లేదు, ట్రై చేద్దాం, ఒకవేళ దేవుని దైవాలు అయిపోద్ది, లేదంటే దానికి వేరేది ఏదైనా ఆలోచించాలని చెప్పారు. అలాగే అని చెప్పేసి వెళ్ళానండి. వెళ్ళే ముందు ప్రేయర్ చేసుకున్నాను, అలాగే చిన్నిని కూడా ప్రేయర్ చేయమన్నాను. వెళ్ళామండి. పేపర్లో రిజిస్టర్ దాకా వెళ్ళిన తర్వాత ఆయన ఆ పేపర్లు చూసి మళ్ళీ పక్కన పెట్టేశారండి. అంటే ఇది ఆన్లైన్ అవ్వలేదు, దీనికి అప్రూవల్ రావట్లేదు అని డౌట్గా చెప్పి పక్కన పెట్టేశారు. మళ్ళీ నేను చిన్ని ఫోన్ చేసి, చిన్ని ఇలా ఉంది ఏంటి, మనకు అవిద్దా లేదా అంటే, ఏం భయపడకు అని చెప్పి 10 నిమిషాలకి ప్రేయర్ చేయమంటున్నాయి. నేను ఆ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ప్రేయర్ చేయమంటాం, ప్రేయర్ ఇంకా చూద్దాం 2 అయిపోయింది. ఆయన భోజనానికి వెళ్ళిపోతాను నేను, ఈ నెక్స్ట్ రోజేమో శనివారం ఆదివారం సెలవు, సోమవారం చూద్దామని అన్నట్టుగా అన్నారు. కానీ మాకేమో డౌటు, మళ్ళీ వచ్చాము, మళ్ళీ సోమవారం చూద్దామంటే మళ్ళీ ఏమంటారో ఏంటో అని. అయితే మళ్ళీ 2 గంటలకి ఆయన వచ్చారు. భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి అడిగామండి. అంటే అక్కడ నేను మోకరించలేకపోయినా కానీ దేవుణ్ణి ఒకటే అడిగాను, తండ్రి మీ చిత్తం అయితే కనుక నాకు జరిపించింది, ఆ స్థలాన్ని నాకు రావడానికి సహాయం చేయండి. మీరు ఆ రోజు నాకు వాగ్దానం ఇచ్చారు కార్యం చూస్తామని, అది ఇదని నేను అనుకోలేదు. ఇదే కనుక అయి ఉంటే కనుక నాకు కార్యం చేయండి అని చెప్పి నేను ప్రార్థించానండి. అన్నట్టుగానే ఆయన చూసి సరే ఇది అయిపోద్ది అని చెప్పేసి డీడీ తీయమని చెప్పి ఇచ్చారండి. తీసిన తర్వాత అంతా కూడా ఓకే అయింది. అంతా కూడా మా యొక్క తండ్రి గారు చెప్పిన మాట అనుకున్నాం, కానీ తండ్రి గారు చెప్పిన మాట కదండి, దేవుడు చెప్పాడండి. దేవుడు ఉన్నారండి. కానీ కొంతమందికి నేను చెప్పానండి, ఇలాగ మా అయ్యగారు దేవుడు మా అయ్యగారితో మాట్లాడి మనతో ఏంటనేది చెప్తారు, మనసులో ఉన్న విషయాలు చెప్తారంటే కొంతమంది దేవుడు చెప్తారా, నిజమేనా అన్నారండి. నేను అలా చెప్తున్నాను, మీరు మనిషిని కాదు, ఆయనలో ఉన్న ఆయనలో ఉన్న దేవుని చూసి మీరు రావాలని నేను అంటున్నాను. కానీ కొంతమందికి నమ్మకం కుదరకపోవచ్చు. అంటే చర్చి చూస్తే ఎలా ఉంది, వర్షం ఎలా వచ్చేస్తుంది, ఇదేంటి పాక, అలా మొన్నటి కాల సమయంలో మంగళవారం కూడా చాలా వాటర్ వచ్చేసిందండి. కానీ మీరు చుట్టుపక్కల పాస్టర్ గారిని అందరినీ చూసే ఉంటారు. అంటే మేమంటూ ఇప్పుడు వచ్చాక మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎంతోమంది పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటారు. కానీ ప్రతి పాస్టర్ గారు కూడా ఇటువంటి ప్లేస్లో వచ్చి ప్రేయర్ చేయడం అయితే నేను చూడలేదండి. మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఏసీలు ఉండాలండి, మంచి రూమ్లు ఉండాలి, మంచి ఫ్యాన్లు. మనకి అయ్యగారి సరైన ఫ్యాన్ కూడా లేదండి ఇక్కడ. కానీ ఈయన లాభం కోసం ఇక్కడ రావట్లేదండి, మనల్ని నడిపించడం కోసం వస్తున్నారండి. ఇటువంటి పాస్టర్ గారిని తక్కువ టైంలో మనకు జరగడం మన అదృష్టం అండి. అది మనకి ఇక్కడ సంఘం, తాడేపల్లిగూడెం సంఘంలో జరగడం అనేది ఇంకా అదృష్టం. నేను నిజంగా 14 సంవత్సరాల నుంచి అవ్వలేని స్థలం 175 గజాలు దేవుడు నా పేరిట రాపించాడండి. అది రేపొద్దుటే ఈ పేపర్స్ కూడా వస్తున్నాయి. దేవుడు ఇంత అద్భుతమైన కార్యం నా పట్ల చేశాడని, మీ పట్ల కూడా చేస్తాడని నమ్మండి, దేవుని నమ్మండి. ఇంకో విషయం ఏంటంటే అండి, సాక్షి సంతకం అంతా అయిపోయిన తర్వాత సాక్షి సంతకం పెట్టడానికి విట్నెస్ అడిగారండి. అక్కడైతే మనకి ఆ లొకేషన్లో అంటే మనకున్న టైం తక్కువ, 5 కల్లా క్లోజ్ అయిపోద్దంట. మనకంతా 4:45కి అవుంది. అంటే 15 మినిట్స్, పావు గంట టైం ఉంది విట్నెస్కి. అయితే అక్కడ ఎవరో లేరండి. ఎవరిని పెట్టమన్నాం చూద్దామంటే ఒకసారి మళ్ళీ ఇంకా ప్రతిదీ దేవుడి మీద అండి. మిమ్మల్ని ఎవరిని మనం అడగలేదు, దేవుడిని అడిగాం. తండ్రి ఒక్క సాక్షి సంతకానికి విట్నెస్కి ఎవరైనా పంపించినట్టే నిజంగా మీరు నమ్ముతారో లేదు కానీ మిరాకల్గా
మా బావ వచ్చాడండి టైం కరెక్ట్గా. నిజంగా అతను షాక్ అయిపోయాడు, సాక్షి సంతకం పెట్టమండి, నేను పెట్టాలా అన్నట్టుగా. కానీ ఉన్న 15 minutes టైం అక్కడ తీసి ఆధార్ కార్డు అది చేసి పెట్టారండి. కానీ నా పట్ల దేవుడు చాలా చేశాడండి. మీరు నమ్మండి, ఈయన మేము నమ్మితే జరగందంటూ ఏది లేదండి. రెండో సాక్ష్యం చెప్పడం, మేము అంత బలంగా నమ్మే, మీరు కూడా నమ్మండి, ఇక్కడ జరగలేదంటూ ఏది లేదు. మనకి జరిగిన మేలు మీ చుట్టుపక్కల అందరికీ కూడా చెప్పి మన సన్నిధానానికి తీసుకురండి. మన చర్చ రాబోయే కాలంలో దేశాలు రాష్ట్రాలు ఎదిగేది ఆయన అయ్యగారు మాట ఇచ్చారు. అక్కడ అయ్యగారు కూడా దేవుడు ఇచ్చారు మాట. అంత గొప్ప మనకి అయ్యగారు దొరకడం అనేది, మనకి సంఘం ఏర్పడడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. దీన్ని బట్టి దేవాదేవులకు నా వందనాలు, అయ్యగారికి నా వందనాలు. ఈ స్థిర సాక్ష్యం దేవుడు జీవించింది. మంచిది. 14 సంవత్సరాల నుంచి రాని ఆస్తిని ఎవరిచ్చారండి? అప్పలకూడదు.